జ్ఞాపకం ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు డాక్టర్ రాధారాణి గారు అందజేస్తాం. జ్ఞాపకాన్ని చేయవలసిందిగా కోరుతున్నాం. నాకండి యాక్టర్స్లో ఎన్టీ రామారావు గారి పిచ్చి, రచయితల్లో ఆత్రేయ గారింటి పిచ్చి, దర్శకుల్లో కె బాలచంద్ర గారింటి పిచ్చి. ఈ ముగ్గురు కాంబినేషన్ సినిమా రాదు. ఆ అదృష్టం నేను చేసుకోలేదు. నేను ఎప్పుడు ఈ మధ్య ఎక్కడ ఏ పుష్కరాలకు వెళ్ళినా కూడా రామారావు గారికి, ఆత్రేయ గారికి, ఘంటసాల గారికి, అక్కినేని నాగేశ్వరరావు గారికి ఖచ్చితంగా పిల్లతత్వం చేస్తూ ఉంటాను. నాకు ఈ రోజున ఆసిక్ ఫలమేమో అనిపిస్తూ ఉంటుంది. మా గణానికి చెందినటువంటి జడ్జి గారు వారి చేతుల మీదుగా నేను పురస్కారం తీసుకోవడం అంటే అది ఎలా ఉందంటే అది పురస్కారం లాగా అనిపించలేదండి నాకు. నా జన్మభూమి ఒక న్యాయమూర్తిలా నడుచుకుంటూ వచ్చి ఆత్రేయ గారి అవార్డు సాయిమాలోకి ఇవ్వాలి, ఒక తీర్పు ఇచ్చినట్టుగా నేను భావించాను. నేను అంతకుముందు అవార్డ్స్ అంటే నేను వచ్చేవాడి కాదండి. కారణం ఏంటంటే అంత అర్హత లేదు మనకి మహానుభావులు మనకు లేదు కదా, అంత అర్హత మనం వెళ్ళి ఎట్లా తీసుకుంటాం. ఒకసారి మా అమ్మ చెప్పింది, అరే అవార్డులు అంటే అక్కడ చూడాల్సిన అర్హత కాదురా, అర్హత చూసేటట్టయితే అసలు ఎవరి అవార్డు ఎవరికి ఇవ్వరు, అసలు అవార్డ్స్ అనేవి ఉండవు ఎవరికి కూడాను. ఇప్పుడు ఒక పేరు మీద పురస్కారం తీసుకునే అర్హత తీసుకునేవాడికి ఉండదు. కాకపోతే ఎందుకు ఇస్తారా అంటే ఆయన వేసిన దారిలో నువ్వు నడుస్తున్నావని నమ్మిన వాళ్ళు, ఎప్పటికైనా అర్హత సాధిస్తావు అనేటువంటి నమ్మకంతో నీకు ఇస్తున్న ఆశీర్వాదం. అవార్డుని కాదన్నావు అంటే ఆశీర్వాదాన్ని కాదన్నట్టు నాయన, అది తప్పు. ఆశీస్సు ఎప్పుడూ ఉండాలి, వాడు ఆశీర్వదిస్తాను అంటే కాదనొద్దు అని చెప్పింది మా. అప్పటి నుంచి నేను ఇట్లా ఒప్పుకుంటూ రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే నేను పిచ్చిగా అభిమానించే, ఆరాధించే ఆత్రేయ గారి పురస్కారం అంటే ఆత్రేయ గారండి. నేను ఆత్రేయ గారి నాటకాల్లో యాక్ట్ చేశానండి. ఈనాడు నాటకంలో నేను యాక్ట్ చేశాను, భయం నాటకంలో నేను యాక్ట్ చేశాను. ఆ రెండు నాటకాలు నటుడుగా నాకు మంచి పేరు తీసుకొచ్చాయి. అలాగే అసలు చిన్నప్పటి నుంచి ఆత్రేయ గారి సినిమాలు చూస్తూ ఆయన మాటలు వింటూ మామూలుగా అటు నాటక రంగంలో కానివ్వండి, ఇటు సినిమా రంగంలో కానివ్వండి, బిఫోర్ ఆత్రేయ ఆఫ్టర్ ఆత్రేయ అన్నారు. ఆత్రేయ గారు రాక ముందు నాటకం ఒకలాగా ఉండేది, ఆత్రేయ గారు వచ్చిన తర్వాత నాటకం ఒకలాగా మారింది. సినిమా కూడా అంతే. అంతకుముందు సంభాషణలు ఉండేది, ఆత్రేయ గారు వచ్చిన తర్వాత అవి డైలాగ్స్ అయ్యాయి. అంటే డైలాగ్లో ఒక చిన్న నాటకీయత ఉండాలండి. ఆ నాటకీయత అంటే లోతైన భావం. అంతకుముందు ఏంటంటే పాత్రలు మాట్లాడుకుంటూ ఉంటాయి, చాలా ఉజ్జంగా మాట్లాడుకుంటూ ఉంటాయి, ఆ సన్నివేశాన్ని పండిస్తూ ఉంటాయి. అయితే ఆ సన్నివేశంలో అంతర్లీనంగా ఉన్నటువంటి సబ్ టెక్స్ట్ని కూడా చెప్పేది ఆత్రేయ గారి మాట. సబ్ టెక్స్ట్ చెప్తుందండి.
ఇప్పుడు పెద్దలు ప్రేమనగర్ సినిమా గురించి చెప్పారు. ప్రేమనగర్ సినిమాకి ప్రతి అక్షరం ప్రాణం పోసింది ఆ సినిమాకి. నేను ఎప్పుడు చెబుతూ ఉంటా, ఎవరన్నా రైటర్గా రావాలి అంటే ముందు ప్రేమనగర్ సినిమాని ఒక 10-15 సార్లు చూస్తూ ఉండండి, నెలకొకసారి చూస్తూ ఉండండి అని చెప్తాను నేను ప్రేమనగర్ సినిమా గురించి. ఉదాహరణకు అందులో ఒక సీన్ చెప్తారండి, సబ్టెక్స్ట్ అంటే ఏంటో తెలుస్తుంది. 2 గంటలు చెప్పి కూర్చుంటాను నేను. నాగేశ్వరరావు గారికి వాణిశ్రీ గారు ఫ్లైట్లో పరిచయం, ఆవిడ ఎయిర్ హోస్టెస్. ఈయన ఆ ఫ్లైట్లో మందు తాగుతూ పడిపోతుంటాడు, చాలాసార్లు సర్వీస్ చేస్తూ ఉంటుంది ఆవిడ. ఆ తర్వాత ఆవిడే నాగేశ్వరరావు గారి దగ్గరికి సెక్రటరీగా ఇంటర్వ్యూకి వస్తుంది. నాగేశ్వరరావు గారికి ఉండాల్సిన అవలక్షణాలు అన్నీ ఉంటాయి ఆ సినిమాలో. సరే ఆయన ఉండి ఇదేంటి మామూలుగా ఏం రాస్తామండి మనం, సీల్ పేపర్ ఇస్తే రాయండి అంటే, ఏంటి నా గురించి మీకు తెలుసు కదా, ఇదేంటి ఎయిర్ హోస్టెస్ మంచి జాబ్ కదా, ఎందుకు తెలిసి ఇక్కడికి వచ్చారు, సెక్రటరీగా ఉండాల్సిన అవసరం ఉంది, శాలరీ కూడా బాగా వస్తుంది కదా. లేదండి ఇంట్లో కూడా కొంచెం భయపడుతున్నారు, వద్దంటున్నారు. అవునా, సరే నేనంటే ఏంటో మీకు తెలుసు కదా, నాకు అలవాట్లు తెలుసు, నేను ఎప్పుడు ఎలా ఉంటానో నాకే తెలియదు, మరి నారాయణ వాడి దగ్గర ఎట్లా చేస్తారు మీరు, తప్పదు కదండి, చేయాలి కదండి, ఇట్లా రాస్తాం. సోది ఆయన రాస్తాడండి 3 మాటలే. ఆకాశంలో తిరిగే వాళ్ళు నేల మీదకి వచ్చారే అంటే నిలకడ కోసం అంటుంది. నిలకడ కోసం ఏమాత్రం నిలకడలేని నా దగ్గరకు వచ్చారు. అయిపోయింది. 3 లైన్స్లో జస్ట్ 3 వాక్యాల్లో ఆయన మనం మామూలుగా పావుగంట చెప్పే సన్నివేశం చెప్పేసి ఎవరు వెళ్తుందండి, అది ఇంపాసిబుల్ థింగ్. పాట కూడా మారిపోయిందండి ఆయన వచ్చిన తర్వాత. అంతకుముందు ఒక అమ్మాయి అబ్బాయి పాట పాడుకుంటూ ఉంటే చందమామ గురించి వెన్నెల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ వెన్నెల నాతో మాట్లాడుతుంది, చందమామ నీకంటే అందంగా ఉందా, చందమామ కంటే నువ్వే అందంగా ఉన్నావు, ఇవన్నీ ఉండేవి. అసలు నిజంగా ఒక టీనేజ్లో ఉన్న ఒక అమ్మాయి అబ్బాయి పాడుకుంటే ఏం పాడుకుంటారు? మరో చరిత్ర సినిమా పాటని మార్చేసింది. అసలు చూడండి, 16 ఏళ్లకు ఏం పాట ఉంటుంది, 16 ఏళ్లకు మీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు, తెరచాపసగిన చెలులు శిలలకు, ఆఖరికి నీకై చిక్కిన నా నడుములకు కోటి దండాలు, నిన్ను నన్ను కన్నవాళ్ళకి కోటి దండాలు. ఇలాంటి సాహిత్యం ఆ మరో చరిత్ర నుంచే పుట్టిందండి, అంతకుముందు లేదు. ఇలాంటి సాహిత్యం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆయనకేంటంటే దారి వేయటం అలవాటు. నాటక రంగంలో దారి వేశాడు ఆయన, సినిమా రంగంలోనూ దారి వేశాడు. ఆయన వేసిన దారిలోనే ఇంకా నడుస్తూ ఉన్నాం. కాబట్టి మహానుభావుడు అండి. ఇంకోటి ప్రేమనగర్ ఇంకోటి కూడా చెప్పాలి, అద్భుతంగా రాశాడు కాబట్టి ఆ సినిమా పెద్ద హిట్ అయ్యిందని అందరూ చెప్తూ ఉంటారు. అది నిజమే. ఎక్కడ రాయకూడదో అక్కడ రాయలేదు కాబట్టి ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది. ఎక్కడ రాయకూడదో తెలియని వాడు రచయిత. బాగా రాస్తారు, చాలామంది రాస్తారు, అద్భుతంగా రాస్తారు, కానీ ఆయన ఎక్కడ రాయకూడదో తెలియదు. ఉదాహరణకి ఇప్పుడు చెప్తాను సన్నివేశం. ఆయన దొంగతనం వేస్తారు, హారంగా చేసింది. దొంగతనం వేస్తే ఆ అమ్మాయి చాలా అవమానం ఫీల్ అవుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆ అమ్మాయిని దొంగ అనుకుంటారు. నాగేశ్వరరావు గారు వస్తారు. నాగేశ్వరరావు గారు వచ్చినప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఆమె దొరికిపోయినట్టుగా క్రియేట్ చేస్తారు. ఆ అమ్మాయి సూట్ కేసులోనే ఉంటుంది ఆ హారం. నాగేశ్వరరావు గారిని నేనే ఇచ్చాను, ఏమాడున్నాడు మీరు అని చెప్పి ఆ అమ్మాయి ఆత్మాభిమానాన్ని కాపాడతారు. వాణిశ్రీ గారు కూడా అమ్మాయ నన్ను సేవ్ చేశాడు అని చెప్పి చాలా ఆనందంగా బయటకు వస్తుంది, కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ ఉంటున్నాను. కాలికేటప్పుడు అంటాడు నాగేశ్వర గారు, లత ఎందుకు చేశావు ఈ పని అంటే. అలానే ఆ అమ్మాయి అల్లాడిపోయి, అంటే వాళ్ళందరూ కూడా నన్నా కూడా నేను ఫీల్ కాలేదు, కానీ నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటావా అని చెప్పేసి ఒక పెద్ద డైలాగ్ తిడుతూ ఉంటే నాగేశ్వరరావు గారు ఒక్క మాట మాట్లాడరండి. కారణం ఏంటంటే అక్కడ కనుక నాగేశ్వరరావు గారు ఒక్క మాట మాట్లాడిన సినిమా ప్లాన్. ఎందుకంటే ఆ మాట అనకూడదు, ఆయన క్యారెక్టర్ ప్రకారం, కథ ప్రకారంగా ఆ మాట అనకూడదు. అనకపోతేనేమో కథ ముందుకు నడదు. ఎందుకు? ఆ అమ్మాయి కోసం పెద్ద ప్రేమనగరే కట్టాడు. ఆ అమ్మాయి అడిగితే ఏవైనా ఇస్తాడు. హారం కాజేయాల్సిన అవసరం ఆ అమ్మాయికి ఏంటి? ఆ విషయానికి తెలుసు.
ఆఫ్టర్ ఆల్ హారం కదా, ఆమె కోసం పెద్ద ప్రేమ నగరే కట్టాడు కదా, రేపు పొద్దున పెళ్లి చేసుకోబోతున్నాడు కదా, పెళ్లి చేసుకుంటే మొత్తం టోటల్గా ఆ ఖాందాన్ మొత్తానికి ఆమెనే కదా, ఎంత నీకు తెలుసు కదా. అయినా కూడా జస్ట్ హారం విషయంలో ఎందుకు చేసి పని ఎందుకు అడుగుతాడు ఆ క్యారెక్టర్? కథ ప్రకారం చూస్తే అడగకూడదు, అడగకపోతేనేమో కథ ముందుకు నడవదు. అక్కడ కనుక నాగేశ్వరరావు గారికి ఒక్క మాట రాసినా కూడా జనం ఏంటి ఆమె చెప్పినంత నిజమే కదా అని వేస్తాడు, దొరికిపోతాడు, ఆ క్యారెక్టర్ దొరికిపోతుంది. అర్థమైంది కదండి, ఆ క్యారెక్టర్ దొరికిపోతుంది, ఆలోచనలో పడతారు. అక్కడ ఆయన సైలెంట్గా ఉంటే ఆడియన్స్ అందరూ అటు వాణిశ్రీ గారికి జరిగినటువంటి అవమానం గురించి అయ్యయ్యో పాపం అనేసాడే ఈ మనిషి, పాపం బాధపడుతుందని సావిత్రి గారు మన వాణిశ్రీ గారి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది తప్ప నాగేశ్వరరావు గారు ఈ మాట ఎందుకు అన్నాడు అనకూడదు అనేటువంటి ఆలోచన వెళ్ళదు. వెళ్ళకుండా కాన్సన్ట్రేషన్ మొత్తం వాణిశ్రీ గారి క్యారెక్టర్ పెట్టాడు ఆయన. పొరపాటు నాగేశ్వరరావు గారు ఒక్క మాట మాట్లాడినా కూడా జనం ఆలోచించడం మొదలు పెడతారు. అనకూడదు కదా, ఈయన ప్రేమ దగ్గర కట్టిన మనిషి రేపు పొద్దున మొత్తం జీవితాన్ని ఖాందాన్ని మొత్తాన్ని ఇచ్చేసే మనిషి ఆఫ్టర్ ఆల్ హారం తీసుకుందని ఎందుకు అనుకున్నాడు ఈ క్యారెక్టరు అని ఆలోచన పడతారు ఆడియన్. అలా ఆడియన్ని ఆలోచనలో పండియకుండా అక్కడ నిశ్శబ్దంగా ఒక్క మాట కూడా నాగేశ్వరరావు గారు అననీయకుండా ఆ సినిమా ఇప్పటికీ కూడా తెలుగు క్లాసిక్స్లో ఒకటిగా నిలబడిపోవడానికి కారణమైంది ఆ రోజు నాగేశ్వరరావు గారి మౌనం. ఆ మౌనాన్ని రాసినటువంటి ఆత్రేయ గారు. సో ఆయనకి సినిమా గ్రామర్ తెలుసు, సినిమా ఎలా ఉంటే హిట్ అవుతుందో తెలుసు, ఏ మాట జనం హృదయానికి తాకుతుందో తెలుసు. పుంఖాలుగా రాయాల్సిన అవసరం లేదు, ఒక్క మాటతో జీవితం మొత్తాన్ని చెప్పేసేటువంటి మహనీయుడు ఆయన. అటు పాటలో కానీ ఇటు ఆయన మాట పాడుతుందండి, మాట పాడుతున్నట్టుగా ఉంటుంది. ఇందాక మనం చూసాం కదా, రాయిని ఆడద చేసిన రాముడివా, గంగను తలపై మూసే శివుడివా, ఏమనుకోను నేనేమనుకోను, అదే నేను రాయిని కాదు, నేను రాయిని కాదు, నేను రాముడు కాదు, నువ్వు రాయుడు కాదు, నువ్వు గంగవు కాదు, నేను శివుడు కాదు, మరేమనుకోను, చూడనుకో, నీ వాడు అనుకో, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుంటారు. అది పాడైపోయింది. అంటే అద్భుతంగా చందోబద్ధంగా మాటని పాటలాగా రాయగలిగినటువంటి మహనీయుడు. ఇక అలాంటి మనిషి, అలాంటి కవి, అలాంటి రచయిత నాకు తెలిసి రాడు. నన్ను ఆశీర్వదించి ఆ మహనీయుని పురస్కారం నాకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా